బట్ సిరీస్ చూసిన తర్వాత అందరూ చిన్నోళ్ళు మనోడు పెద్దోడు అవుతాడు. దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. సో రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 5. అవుట్ ఆఫ్ 5 5.5. అయ్యో దట్స్ 150% చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు. సో అండ్ యూ చైతన్య గారు? ఐ కాంట్ రేట్ హిస్ యాక్టింగ్, నో వే. ఏం రాదంటావు? లే ఏం రాదంటావు? అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఇఫ్ ఒక ఆడియన్గా నేను చెప్పాలంటే నో మయసభ వి వర్క్ టుగెదర్. నో ఆ ఒక్క మయసభలో నేను ఎదురెదురుగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను కీడాకోలలో నత్తి చేశాను. సో ఇందులో ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్కి దేవా గారు ఆ ట్రైట్ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, నేనే అంత కష్టపడ్డాను, ఇట్ ఇస్ టఫ్, అంటే కొద్దిగా మితిమీరినా కూడా ఇట్ లుక్స్ లైక్ మాకరీ. అసలు ఆది చేశాడు, నేనే ఐ ఫెల్ట్ లైక్ అరే అసలు ఏం చేశాడు. అలాంటి చాలా సందర్భాల్లో నాకు ఫేవరెట్ ఈరమ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. దట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. నిన్ను కోరిలో అంటే నాని గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నప్పుడు టు స్టాండ్ అప్ టు హిమ్ ఈజ్ నాట్ ఈజీ. అంటే ఆయన రేంజ్కి వీ కుడ్ నాట్ ఎక్కడా కూడా అది ఒక్క 1% కూడా తక్కువ అనిపించడు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాని లాంటి యాక్టర్నే మ్యాచ్ చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి మనం రేటింగ్ ఏమి ఇస్తారు? ఐ వుడ్ గివ్ 10 out of 5. అంటే ఫెయిలా సార్? కాదు 5కి 10 మార్కులు ఇచ్చారు సార్, ఎక్కువ ఇచ్చారు. మీరు 5.5 ఇస్తే ఆయన 10 ఇచ్చారు. దట్స్ అమేజింగ్. ఎస్. అండ్ ఇప్పుడు ఒకరి డైలాగ్ ఒకరు మార్చి చెప్పాలి. అండ్ నాయుడు గారి డైలాగ్ రెడ్డి గారు చెప్పాలి, రెడ్డి గారి డైలాగ్ నాయుడు గారు చెప్పాలి. ఏదైనా స్టేజ్ మీద మర్చిపోతున్నాం కదా. కిరణ్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి డైలాగు. కిరణ్ గారు ఆ లారీ డైలాగ్. అవునా, ఎట్లయినా వచ్చేస్తుంది కదా సార్ 7th August చెప్పేయచ్చు. చెప్పా రెడీ దట్ లారీ వన్. సో రెడ్డి గారు ఆయనతో నేను చెప్పాలి. ఎస్ ఆపోజిట్. మడక దున్నే కులంలో పెట్టిన నీకెందుకయ్యా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? అబ్బా అరే వా, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ అంటే సో మచ్. దేవా గారు చూస్తున్నారు ఎంత చండాలంగా చెప్పారు ఇద్దరు మీరు. మీరు యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ సోనీ లివ్ లో August 7th. ఇది ఊరికనే చేసాం, దే యూ లవ్ ఇట్. అండ్ సోనీ లివ్ వాళ్ళ షోస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఆ అన్ని షోస్తో పాటు స్కామ్ 92 అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హంటర్తో పాటు మయసభ విల్